పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరిఖని లక్ష్మీనగర్లో వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రామాలయ ఆధ్యాత్మిక కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యే సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికాస తరంగిణి సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. శ్రీరాముడు లోకానికి సమాజానికి ఆదర్శమూర్తి అని ఆయన చూపిన ధర్మ మార్గంలో నడవడం ప్రతి హిందువు బాధ్యత అని తెలిపారు. वासुदेवाय वासुदेवाय वैकुंठाय वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय तनय पलकरे राम नाममु पलकंडे पलकंडे राम नाममु మనందరినీ ఆప్యాయంగా ఆదరించి భగవంతుని వారి హృదయం ఎంతో పవిత్రంగా ఉన్నందుకు మనం అందరం వారికి ధన్యవాదాలు చెప్పాలి. అది యొక్క దేవుని కరుణామూర్తిగా మనకు ఈ విధంగా పంపించినందుకు మనం అందరం ఆనందపడాలి. శ్రీరామ హృదయంబు కలశంబు 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 కళ్యాణ నగర్లో కనకాంబరంబుక కనువిందుక కమల నయనంబుక కలియుగంబులోన కనువిందుక కరుణామూర్తి కలిశంబు అరుదించగా వికాస తరంగిని వీక్షించగా కందుల సంచారాన్ని కనువిందుక కమల నయనంబుగా గోదావరి కని గోదామయంబుక గోవర్ధన గిరికి నందించగా కలుషంబే జోహారు అందులో సందరాన్ని కలిసంబు రండిగా అమ్మ నువ్వు ముంగన్నాడు రామ శ్రీరామ ఓంకార రామ జై శ్రీమన్నారాయణ. అందరికీ మరి హృదయపూర్వక శుభాభినందనలతో ఈరోజు వికాస తరంగిణి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు కలశ పూజ, అలాగే మనకి రామ్ మందిర్ వరకు కూడా ర్యాలీ కార్యక్రమాన్ని మనము నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఇందులో ఈ కార్యక్రమంలో నేను భాగస్వామురాలు కావడం పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నాను. ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మరి సోదరి అంజలి గారు, వికాస తరంగిణి టీం అందరికీ కూడా బృందానికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన దేశం హిందూ దేశం, మనమంతా కూడా హిందువులుగా గర్వపడాలి. జై శ్రీరామ్ అనే నినాదం ప్రతి ఒక్కరం కూడా ఆ నినాదంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే శ్రీరాముడు మరి లోకానికి ఆదర్శం, సమాజానికి ఆదర్శం. వారి నినాదంతో ప్రతి ఒక్కరం కూడా ముందుకెళ్ళాలి. మరి అందుకొరకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇవాళ వికాస తరంగిణి అనే ఆర్గనైజేషన్ ఇప్పటిది కాదు, చాలా ఏళ్ళుగా హిందువులని ఏకం చేస్తూ మరి అందరినీ కూడా దాదాపుగా ఇప్పుడున్న కల్చర్ ఏంటంటే ప్రతిదానికి కూడా మత మార్పిడిలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అందులో వికాస తరంగిణి మత మార్పిడి అనేది జరగకుండా హిందువులుగా మనం గర్వపడాలి. అందరము మరి ఏకతాటిపై హిందువులు ముందుకు నడవాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఏర్పడ్డది. దాంతో మరి ఈ క్రమంలో అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నది. ముఖ్యంగా జీరస్వామి భక్తులుగా వారి ఆశీర్వాదంతో వారు 70 వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా అహోబిల జీరస్వామి గారి సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇంతమంది ఇందులో భాగస్వాములు కావడం అనేది ఇది మనం పూర్వజన్మ సుకృతంగా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు కూడా ఇక్కడ అడుగుపెట్టిండ్రు. ఈ ప్రాంతం లోపల వారి ఆశీర్వాదం ఉంది. ఇంకా భవిష్యత్తు లోపల కూడా వారి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. అందరూ కూడా
సంతోషంగా ఉండాలి. ఇది మానవాళికి ఒక గొప్ప సందేశంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి ఉపయోగపడతాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గ్యాదర్ అయ్యి మరి మొన్న కూడా మనము రామ్ మందిర్ నుంచి ఇక్కడి వరకు మీరు కార్యక్రమం అద్భుతంగా చేసుకోవాలని ఆలోచనతోటి ముందుకొచ్చిండ్రు. మరి అదే రోజు ఆ స్వామివారు ఆశీర్వదించిండ్రో ఏమో, దాదాపు కాలం వెనుక పోయింది. ఈసారి మనకి రైతులకి దాదాపు నాట్లు వేసుకునేటువంటి టైం కూడా, అంటే రైతు కష్టపడితేనే మనం 4 మెతుకులు మనకు దొరుకుతుంది. అలాంటిది దాదాపు ఒక 2 నెలల కాలం లేదు. మీరు ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టిండ్రు. అదే రోజు మనకి కాలం కూడా కలిసి వచ్చింది. అది కూడా స్వామివారి స్వామివారి ఆశీర్వాదం అని చెప్పి మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి చెరువులన్నీ కూడా నిండిపోయినాయి. ఇది ఒక మంచి శుభ పరిణామం. తప్పకుండా అంటే ఏదైనా మనం చేస్తున్నామంటే మంచి, తప్పకుండా అది పాజిటివ్ వైబ్రేషన్ అనేది కనిపిస్తుంది మనకు. అది నాకు నమ్మకం, విశ్వాసం. మనమంతా హిందువులుగా గర్వపడదాం, కలిసి నడుద్దాము. ఇంకా హిందూ జాతి అభివృద్ధికై అందరం కూడా కలిసి ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది ఆ స్వామివారి ఆశీర్వాదంతో అని చెప్పి భావిస్తూ, నిజంగా కూడా చాలా సంతోషం మీ అందరితో పాటు ఈరోజు కలవడం అనేది. ఇంకా కూడా ముందు ఇలాంటి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మనము గోదావరి నది ఒడ్డున ఉన్నాము. అంటే మనం చేసేటువంటి ప్రతి కార్యం కూడా ప్రకృతితో ముడిపడి ఉంటుంది. అది ఎట్లా అంటే మనం చెట్టును పూజిస్తాము, రాయిని పూజిస్తాము, నదీమ తల్లిని పూజిస్తాము. అట్లా మనం నదీమ తల్లి ఒడ్డు పైననే మనం ఉన్నాం, గోదావరి కని ప్రాంతం అనేది. కాబట్టి మనది ధార్మికంగా, ఆధ్యాత్మికంగా ఇంకా కూడా మరి ఎంతో అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిరోజు కూడా అందరం కూడా పూజ చేసుకుంటున్నాం, భగవంతుడిని ఆరాధిస్తూ ఉన్నాము. ఇంకా కూడా ఆధ్యాత్మికంగా ఇంకా కూడా మనము ఎదగాల్సినటువంటి అవసరం ఉంది, ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ అందరం కూడా కలిసి ముందుకు నడుద్దాం హిందూ ధర్మ స్థాపనకై అని చెప్పి మరొకసారి మనవి చేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు.